నీకు వచ్చిన కళలను బట్టి కృంగిపోయి దేవుని దూషించడం లేదా దేవుని మీద సనగడం అనేది చాలా రాంగ్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు నా మటుకు ఏంటంటే, నేను ఒక్కోసారి నా కల్లో నా క్లోజ్ ఫ్యామిలీలో ఎవరొకరు చనిపోయినట్లు కల వస్తుంది, లేదా ఒక పాము కల్లో వస్తుంది అనమాట. నేను అప్పుడు ఏమని గ్రహిస్తానంటే, ఓకే నేను నైట్ ప్రేయర్ చేసుకొని పడుకోలేదు కాబట్టి దేవుడు నన్ను ఈ విధంగా గద్దిస్తున్నాడు, దేవుడు నన్ను ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు, ఇక నుంచి నువ్వు ప్రేయర్ చేసుకొని పడుకోమని అన్నట్లు నేను ఒక సూచక్రియ, అది ఫస్ట్ నుంచి అంతే అట్లనే వస్తుంది నాకు, నేను ఎప్పుడైనా ప్రేయర్ చేసుకోకుండా పడుకుంటే. మరి నీకు వచ్చిన కళను బట్టి అమ్మో ఇది జరిగిపోతుంది, ఇది ఇంతే, ఇంకా దేవుడు చూపించేశాడు, ఇంకా దేవుడు నమ్ముకొని ఏం ఉపయోగం అనేసి నువ్వు సనుక్కుంటూ భయపడుతూ కృంగిపోతూ ఉండడానికి కాదు దేవుడు నీకు అది చూపించింది. కానీ అది జరగకుండా ముందస్తుగా నువ్వు ప్రార్థించాలని, ప్రార్థనలో ఉండాలని, ఆయన నమ్మాలని, ఆయన కొరకు నువ్వు జీవించాలని, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలా నడవాలి అనేది దేవుడు నీకు హెచ్చరికగా ఇస్తున్నాడు. కాబట్టి నీకు వచ్చిన బ్యాడ్ కళని బట్టి నువ్వు కృంగిపోవద్దు. అట్లనే నీకు ఏదైనా చెడు కళ వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు కూర్చొని ప్రార్థించు. నీకు మెలకు వచ్చిన వెంటనే నా కళలో వచ్చిన కీడునంతా ఏసునామలో నేను క్యాన్సిల్ చేస్తానన్న మాట నువ్వు పలికి నువ్వు ప్రకటించు. అదంతా ఆ కీడంతా ఏసునామలో క్యాన్సిల్ అయిపోతుంది. అట్లనే నువ్వు ప్రార్థించు, దేవా ఇలా కళ వచ్చింది, ఏ చెడు నా మీద కానీ నా కుటుంబం మీద రానివ్వకు, ఏ కీడు రానివ్వకు, మంచిగా మార్చు, ఆశీర్వాదకరంగా మార్చు అని నువ్వు ప్రార్థించి చూడు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆయన నిన్ను హెచ్చరించడానికే తప్ప నీ జీవితంలో నేను అన్యాయం చేయాలని దేవుడు చూపించట్లేదు కనుక దేవుని అర్థం చేసుకుని బ్రతుకుతాం. ఆమేన్.